5 months ముందు ఇదే హాస్పిటల్లో ఇదే మిషన్ మీద నా వెయిట్ 105 kgs, బట్ ఈరోజు 90 kgs. గుడ్ మార్నింగ్ ఫెలోస్, డోంట్ బీ లేజీ, బికమ్ బిజీ. సో ఈరోజు ఏంటంటే మనమైతే హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. అంటే నార్మల్ చెకప్ ఉండే. ఈరోజు జరిగిన సినారియో మొత్తం మీకు అర్థం కావాలంటే ఫస్ట్ హాస్పిటల్ టైమింగ్స్ మీకు అర్థం కావాలి. 2:30కి ఓపీ రాసుకుంటారు. డాక్టర్ 5 తర్వాత ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మళ్ళీ అక్కడ క్యూ తక్కువ ఉండదు, పేషెంట్స్ చాలా మంది ఉంటారు. సో మేమైతే 2:30 లోపే హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. ఓపీ రాయించినాం. ఫస్ట్ ఓపీ మనది. దాని తర్వాత లెగ్ స్కానింగ్ చేయించేసిన, స్కానింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి. సో మనకు 5 దాకా టైం ఉంది. సో అలా సరదాగా డిమార్ట్కి వెళ్దామని వెళ్ళాం. అసలు డిమార్ట్ ప్లాన్లో లేకుండే, టైంపాస్కి పోయినాం. హాస్పిటల్ నుంచి డిమార్ట్కి 1 కిలోమీటర్ ఏమి ఉంటుంది. ఆటోలో పోవచ్చు డిమార్ట్కి, కానీ నా ఈగో పోనేది. మా అమ్మ ఈరోజు అయితే నన్ను నీ వల్ల ఏం కాదు, నువ్వు ఇక నడవలేదు, నువ్వు ఇంకెప్పుడు నొప్పులతోనే ఉండాలి అని అన్నారు. ఆ రోజు ఫిక్స్ అయినా ఇట్లయితే కాదు. నార్మల్ హెల్తీ ఉన్న పర్సన్ కన్నా 1 or 2% ఎక్కువ నేనే స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళకన్నా ఫిట్గా నేనే ఉండాలి. అప్పటి నుంచి ఎంత వీలైతే అంత నా బాడీని ట్రైన్ చేస్తూనే ఉన్నాను. నేను సరదాకే కార్డియో 10 kilometers చేస్తాను. మరి 1 kilometer మనకు లెక్కనే కాదు. మనకు డిఫికల్ట్గా లేనిది ఏం చేయబుద్ది కాదు కదా. సో ఇది డిఫికల్ట్గా చేద్దామని మార్నింగ్ అప్పుడెప్పుడు 7:30కి టిఫిన్ చేసిన. మళ్ళీ నైట్ 10:30 దాకా ఏం ముట్టుకోలేదు. ఎందుకంటే అంటారు కదా, ఫుడ్ టైంకి తినకుంటే ఎనర్జీ ఉండదు, గ్యాస్ ఫామ్ అవుతుంది, అది ఇదని అన్ని బేకారం ముచ్చట్లు. నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకో, ఏదైనా అవుతుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఓన్లీ మైండ్ సెట్ మ్యాటర్స్.